వెల్కమ్ గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. ఈరోజు మన వీడియో మొన్న చెప్తున్న సిలబస్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. లెట్స్ వాచ్. వెల్కమ్ గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. నా కొలీగ్ నుంచి అయినా కానీ, నా ఫ్రెండ్స్ నుంచి అయినా కానీ అందరూ మంచిగా చెప్పారు. సో నేను ఆ వీడియో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆ వీడియోలో మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం, ఒక టాపిక్ దాని యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకున్నాం. ఈ వీడియోలో మొత్తం 9 లెసన్స్, ఇన్ఆర్గానిక్ 9 లెసన్స్ కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్దాం అనుకుంటున్నాను సార్. ఆ తర్వాత నేను ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇన్ఆర్గానిక్ బేసిస్లో. అందులో సెకండ్ టాపిక్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ స్టార్ట్ చేస్తాం. ఇన్ఆర్గానిక్లో ఫస్ట్ టాపిక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఆ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో బిట్స్ వచ్చే టాపిక్స్ చెప్పాం సార్, దాని కంటిన్యూషన్ ఇది. సెకండ్ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ సార్. ఆర్గానిక్ మెటాలిక్ కాంపౌండ్స్లో బిట్స్ వచ్చే టాపిక్స్ మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. బిట్స్ వచ్చే టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ మెటాలిక్ కెమిస్ట్రీలో 18 ఎలక్ట్రాన్ రూల్ మీద ఎక్కువ బిట్స్ ఫోకస్ చేస్తున్నారు సార్. 18 ఎలక్ట్రాన్ రూల్ అనగానే మనకు తెలుసు, ఇది స్టెబిలిటీ ఆఫ్ ఆర్గానో మెటాలిక్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్కి అయితే 18 ఎలక్ట్రాన్ ఫాలో చేస్తుందో అది స్టేబుల్గా ఉంటుంది అనమాట. అంతవరకు తెలుసు మనకి. అవన్నీ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్న తర్వాత ఆ విధంగా వెళ్దాం. కానీ ఇక్కడ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆర్గానిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏ విధంగా ఎక్సెప్షన్స్ ఉంటాయో ఇందులో కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ ఎక్సెప్షన్స్నే బిట్స్గా వస్తే మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉండాలనేసే నా యొక్క ఈ వీడియోస్ అనమాట. ఓకేనా? ఎక్సెప్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? కొన్ని వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ 18 ఎలక్ట్రాన్ రూల్లోనే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్, ఆ ఎక్సెప్షన్ ఉన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను సార్. FeCl4 నెగిటివ్ చార్జ్. ఈ కాంపౌండ్ ఇలా ఏదైనా కాంప్లెక్స్ అనేది 18 ఎలక్ట్రాన్ ఫాలో చేస్తుందా లేదనేది మన బిట్. ఓకేనండి? అది మనకు తెలుసు. 18 ఎలక్ట్రాన్ రూల్ కానీ ఆ కాంపౌండ్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాన్ని ఫాలోఅప్ చేసి మనం 18 ఎలక్ట్రాన్ ఉన్నదా లేదా చూస్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, Fe అనగానే ఏంటి? D6 కాంప్లెక్స్ కాబట్టి D6S2 ఉంటుంది కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా 4 క్లోరిన్ ఎలక్ట్రాన్స్ కూడా 4 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాయి. అదేవిధంగా ఎక్స్ట్రా కాంప్లెక్స్ మీద నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అయ్యాయి సార్? ఇలా చూడండి సార్ జాగ్రత్తగా. Fe కాబట్టి D6S8 కాంప్లెక్స్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ సార్. 8 ప్లస్ 4 క్లోరిన్ ఎలక్ట్రాన్ కూడా 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఎక్స్ట్రా 1 ఎలక్ట్రాన్. ఓకేనండి? టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ సార్ ఇవి? 13 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ సార్ ఇది. అర్థమవుతుందా? ఇది స్టేబులే. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్సెప్షన్ కేస్ అని. ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో 13 ఎలక్ట్రాన్ పొందినా సరే ఈ కాంప్లెక్స్ అనేది స్టేబుల్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫాలోయింగ్ ద గివెన్ కాంప్లెక్సెస్ విచ్ ఈస్ ద స్టేబుల్ అనేసి ఇది ఒకటి పడేసాడు అనుకోండి, మనం ఎంత అనుకున్నా అది 13 ఎలక్ట్రాన్ వస్తుంది. 13 ఎలక్ట్రాన్లు మనకు స్టేబుల్ కాదు కానీ మనకు తెలుసు. సో 13 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ కొన్ని కాంప్లెక్స్ ఇచ్చారు అనుకోండి సార్, మనం ఎంత చేసినా బిట్ తగ్గదు. సో మనకు ఆ పాయింట్ తెలిసి ఉండాలి. ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఈవెన్ 13 ఎలక్ట్రాన్స్ ఉన్నా సరే ఈ కాంప్లెక్స్ అనేది స్టేబుల్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇలాంటి ఎక్సెప్షన్స్ కేసెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన బిట్లు పోవు. మనకి ఎలాగూ రెగ్యులర్ ప్రాసెస్లో 18 ఎలక్ట్రాన్లు చాలా బిట్స్గా ఫోకస్ చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కవర్ అయిపోతాయి. కానీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎటువంటి టైప్ ఆఫ్ బిట్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి. ఓకేనండి? ఇలా ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్లో వివిధ సెపరేట్ కాంప్లెక్సెస్ ఇచ్చి వాటి 18 ఎలక్ట్రాన్ ఫాలో అవుతుందా లేదని ఇస్తారు సార్. అలాంటివి కూడా మనం కాన్సెప్ట్ చేయాలి. ఇలాంటివి ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి స్టాండర్డ్ బుక్స్ చూసినట్లయితే కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. కొంచెం ఫోకస్ చేసి చూస్తే కనిపిస్తాయి. లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఓకేనండి? ఇవి ఫస్ట్ టాపిక్ ఆర్గానిక్ మెటాలిక్లో వచ్చే ఫస్ట్ టాపిక్. బిట్ వచ్చే
ఫస్ట్ టాపిక్ అండి. అలాగే నెక్స్ట్ టాపిక్ ఆర్గానిక్ మెటాలిక్లోనే నెక్స్ట్ టాపిక్ వాట్ ఈస్ ద కెటలైటిక్ యూజ్ ఇన్ ఆర్గానిక్ మెటాలిక్. ఇందులో చాలా కెటలిస్ట్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ విల్కిన్సన్ కెటలిస్ట్ మీకు తెలిసే ఉంటుంది సార్. విల్కిన్సన్ కెటలిస్ట్ గురించి, అది ఎలా ఫామ్ అవుతుంది, దాని ప్రిపరేషను, విల్కిన్సన్ కెటలిస్ట్ మొత్తం చదువుకోవాలి. అర్థమవుతుందండి. విల్కిన్సన్ క్యాటలిస్ట్ అనేది 16 ఎలక్ట్రాన్ కాంప్లెక్సా, 17 ఎలక్ట్రాన్ కాంప్లెక్సా, 18 ఎలక్ట్రాన్ కాంప్లెక్సా, అది ఎలా ప్రిపరేషను అన్నీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో బిట్స్ అడిగినాయి సార్ అవి. ఓకేనండి. మీకు తెలిసి ఉంటుంది విల్కిన్సన్ క్యాటలిస్ట్ రోడియం ట్రై ఫినైల్ పాస్ఫిన్ క్లోరైడ్ రోడియం ఏదో ఉంటుంది సార్. ఐ థింక్ ఇదే అనుకుంటా. ఫస్ట్ క్యాటలిస్ట్ చాలా ఉంటాయి సార్. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకటి తీసుకున్నాను, కానీ చాలా ఉంటాయి. ఇది సార్ విల్కిన్సన్ క్యాటలిస్ట్ క్లోరో ట్రై ఫినైల్ పాస్ఫిన్ రోడియం, దాని ఆక్సిజన్ స్టేట్ 1 కాబట్టి 1 వస్తుంది. జస్ట్ నేను నామన్క్లేచర్స్ చెప్పే ప్రయత్నం చేశాను సార్. ఇక్కడ మనం ఇండివిజువల్ వీడియోస్ చేసినప్పుడు ప్రతి క్యాటలిస్ట్ గురించి, దాని ప్రిపరేషన్ గురించి, దాని యొక్క అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం సార్. ఓకేనండి. ఇలాంటి బిట్స్ మీద వస్తుంది సార్. ఇందులో ఏ మెకానిజం ఇన్వాల్వ్ అయ్యింది అలాంటి బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఇంకా ఈ విల్కిన్సన్ క్యాటలిస్ట్ కదా, రెబ్బిస్ క్యాటలిస్ట్, జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్, అదేవిధంగా ఆక్సిడేషన్ ప్రాసెస్లో మనం వస్కస్ కాంప్లెక్స్ ఉపయోగిస్తాం కదా సార్. వస్కస్ కాంప్లెక్స్లో ఉన్న మెటల్ ఏంటి, వస్కస్ కాంప్లెక్స్లో ఉన్న మెటల్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అంతా, ఇలాంటి బిట్స్ కూడా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది సార్. అదేవిధంగా రిడక్టివ్ ఎలిమినేషన్లోని నెక్స్ట్ వాకర్స్ ప్రాసెస్, ఇలాంటి అన్ని ప్రాసెస్లు ఇందులో వస్తాయి సార్. అందులో ఇన్వాల్వ్ అయ్యే క్యాటలిస్ట్ మనకి ఇంపార్టెంట్, ఆ క్యాటలిస్ట్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. ఇది ఆర్గానిక్ మెటాలిక్ కాంపౌండ్స్లో బిట్స్ వచ్చే టాపిక్స్. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి ESR స్పెక్ట్రా ఆఫ్ ఆర్గానోమెటాలిక్స్ అండి. థర్డ్ లెసన్ సార్, ESR స్పెక్ట్రా ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. ఇది ఒక లెసన్ సార్. ఆర్గానిక్ మెటాలిక్ కాంపౌండ్స్ లాగా ఇది ఒక లెసన్. ఈ లెసన్లో మనకి బిట్స్ వచ్చే టాపిక్స్ చెప్పుకుందాం. అందులో ఫస్ట్ వన్ మీకు తెలిసినవి సార్, ఇది టర్మ్ సింబల్స్. నెక్స్ట్ ఓర్గల్ డయాగ్రమ్స్. నెక్స్ట్ చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రా. నెక్స్ట్ మైక్రోస్టేట్స్. ఓకే అండి. నాకున్న అనాలిసిస్ ప్రకారం ESR స్పెక్ట్రా ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్లో బిట్స్ వచ్చే టాపిక్స్ ఇవి సార్. అది టర్మ్ సింబల్స్ మనకు తెలిసి ఉంటుంది సార్. ప్రతి దానికి టర్మ్ సింబల్ గీయొచ్చు సార్, మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ప్రతి దానికంటే ఏ కాంప్లెక్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ D1 సిస్టమ్ ఉన్న కాంప్లెక్స్, D2 ఉన్న సిస్టమ్ ఉన్న కాంప్లెక్స్, P1 ఉండేది అన్ని ప్రతి ఆర్బిటాల్లో సింగిల్ ఏ ఎలక్ట్రాన్ ఉన్నా మనం ఐడెంటిఫై చేయొచ్చు సార్. దానికి ఫార్ములా కూడా ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. 2s+1 LJ ప్రకారం కడతాం సార్. అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ టాపిక్స్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి టాపిక్స్ క్లియర్ చేసుకుందాం. టాపిక్స్ తర్వాత మనం ఒక్కొక్క ఇండివిజువల్గా వెళ్దాం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఆర్గల్ డయాగ్రామ్స్లో మనం బిట్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక D8 సిస్టమ్ ఉన్న కాంప్లెక్సెస్కి ఆర్గల్ డయాగ్రామ్స్ గీస్తే అందులో ఉన్న గ్రౌండ్ స్టేట్ టర్మ్ ఏంటి అడుగుతారు సార్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ D5 సిస్టమ్కి గ్రౌండ్ స్టేట్ టర్మ్ వచ్చేసి 1A1G సార్. 1A1G నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్ సార్ ఇది. నెట్ కానీ సెట్ కానీ D5 సిస్టమ్కి ఎనీ D5 సిస్టమ్ ఏదో ఒక D5 సిస్టమ్, అది ఐరన్తో ఉండొచ్చు, నికిల్తో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. D5 సిస్టమ్కి ఆర్గల్ డయాగ్రామ్స్ గీస్తే అక్కడ కొన్ని బాండ్స్ ఏర్పడతాయి సార్. అందులో గ్రౌండ్ స్టేట్ బాండ్ లేదా గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ అనొచ్చు సార్. గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఏదంటే అది మనం ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కాబట్టి మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ మనం ఆర్గల్ డయాగ్రామ్ టాపిక్ చెప్పుకొని ఒక్కొక్క బిట్ చెప్పుకుంటే మాత్రం మీకు అది వస్తాయి సార్.
నేను వే ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఓకేనండి. ఆర్గల్ డయాగ్రామ్స్ ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క డయాగ్రామ్ వస్తుంది సార్. ఆ డయాగ్రామ్లో మనం బ్యాండ్స్ అవి గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకేనండి. గ్రౌండ్ స్టేట్ ట్రాన్సింబర్స్, గ్రౌండ్ స్టేట్ బ్యాండ్స్. ఓకేనండి. అలా నెక్స్ట్ చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్టర్, లైగాన్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్టర్ ఏర్పడితే అక్కడ ఇన్ని చార్జ్ ట్రాన్స్ఫర్స్ బ్యాండ్స్ వస్తున్నాయి, లేదా మెటల్ టు లైగండా, లేదా మెటల్ టు మెటలా ఏముంటాయి సార్ కదా. అలాంటివి చూసుకోవాలి మనం. ఓకేనండి. నేను మా తర్వాత డిస్కస్ చేద్దాం సార్ మళ్ళీ. నెక్స్ట్ మైక్రోస్టేట్స్, ఇది కూడా బిట్స్ రెగ్యులర్గా వస్తుంది సార్. మైక్రోస్టేట్కి ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్కైనా మనం గీయొచ్చు సార్. D1, D2, D3, P3, P1, P2, P6 ప్రతి దానికి గీయొచ్చు. ఓకే అండి. చిన్న ఫార్ములా చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రాబ్లం బట్టి మనం దాని ఫార్ములా బట్టి మనం చెప్పేయచ్చు సార్. మనం ఏ సిస్టమ్కి అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను P3 సిస్టమ్కి 10 మైక్రోస్టేట్స్ ఎన్ని వస్తాయో చెప్పుకున్నాను సార్. దానికి వచ్చిన ఫార్ములా ఉంది సార్. R⁴ n n factorial by r factorial into n minus r factorial. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సార్. ఏంటండి? n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ r అంటే ఇక్కడ ప్రజెంట్ అయిన ఎలక్ట్రాన్స్. ఓకే అండి. P3లో n ఏంటి, r ఏంటి తెలిసిపోతే మనం ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించవచ్చు. n అంటే ఏం చెప్పుకున్నాను సార్? నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఎలక్ట్రాన్స్. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే n అంటే నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఎలక్ట్రాన్స్. ఎందులో అవైలబుల్? అక్కడ ఉన్నటువంటి P కానీ D కానీ ఆర్బిటాల్లో ఉన్న అవైలబుల్. Pలో ఎన్ని అవైలబుల్గా ఉంటాయి సార్? P అంటే దాని యొక్క ఆర్బిటల్ సిస్టమ్ ఇలా ఉంటుంది సార్. దానిలో ఎన్ని అవైలబుల్ ఉంటాయి సార్? మ్యాక్సిమం 6 ఉంటాయి సార్. ఇలా ఇది అవైలబుల్ ఎలక్ట్రాన్స్ అంటే. ఓకేనండి. అది ఏమనుకున్నాం మనం? n అంటే టోటల్ అవైలబుల్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ P అడగొచ్చు, D అడగొచ్చు, S అడగొచ్చు, ఏమని అడగొచ్చు. అవైలబుల్ ఎలక్ట్రాన్స్ ఇస్ ద n. ఓకేనండి. D అడిగారు అనుకోండి, ఎన్ని ఉంటాయి సార్? 5 షెల్స్ ఉంటాయి. 5 × 2 10 ఎలక్ట్రాన్స్. మనకు P గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి Pలో n అంటే ఏంటి? టోటల్ అవైలబుల్ ఎలక్ట్రాన్స్. ఓకేనండి. Pలో అంటే 6. ఇక్కడ R అంటే ఏంటి సార్? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్. టోటల్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ మాలిక్యూల్ లేదా ఆ సిస్టమ్ అనమాట. ఓకేనండి. అక్కడ ఎన్ని ఉన్నాయి సార్? P3 మాలిక్యూల్కి లేదా P3 సిస్టమ్కి మనకు మైక్రోస్టేట్స్ కడుతున్నాం. ఓకేనండి. సో R = 3. ఇప్పుడు ప్రతిక్షేపించాం సార్. ఇందులో n అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ n మైనస్ r అంటే 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది తెలుసు సార్ మనకి చేసేవచ్చు. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × 3 × 2 × 1 చేసేస్తాం. తర్వాత 3 × 2 × 2 1 ఎంత క్యాలిక్యులేట్ చేస్తే అంత వస్తే అన్ని. ఇలా ఏది వచ్చినా మనం చేయొచ్చు. D5 కానీ, P3 కానీ, F7 కానీ. Fలో ఎన్ని అవైలబుల్ ఎలక్ట్రాన్స్ సార్? 7 సెల్స్ ఉంటాయి. 7 × 2 14 ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద F షెల్. ఓకేనా? అది వాడు అడిగిన దాన్ని బట్టి F1 అడిగాడా, F2 అడిగాడా, F3 అడిగాడా మనం చూసుకోవచ్చు. ఓకేనండి. ఇది టోటల్ ESR స్పెక్ట్రా ఆఫ్ మెటల్ కాంపౌండ్స్లో బిట్స్ వచ్చే టాపిక్స్ సార్. ఓకేనండి. నెక్స్ట్ లెసన్లోకి వెళ్దామా?